హాయ్ హలో అండి, వెల్కమ్ టు అప్ప మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను మామిడికాయ తురుము పచ్చడి ఏ విధంగా వేయాలో చెప్తానండి. అసలు వేసవి వచ్చిందంటే చాలు అందరూ కూడా ఆవకాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, ఏదో ఒక పచ్చడి పెడుతూనే ఉంటారు ప్రతి ఇంట్లో కూడా. సో నేను ఈరోజు ఈ 2 మామిడికాయలు తీసుకొని చక్కగా కడిగేసి వాటిని పైన మొత్తం కట్ చేసేసుకొని వీటిని చక్కగా గీసెనతో తురుముకున్నానండి. ఈ విధంగా తురుముకున్న మామిడికాయ తురుముని మొత్తం కూడా నేను ఒక పెద్ద పాత్రలోకి మార్చేసుకున్నానండి. సో ఈ విధంగా మార్చేసుకున్న మామిడికాయ తురుములోకి మనము రుచికి సరిపడా కారం పొడి అండి, ఎండుమిర్చి పొడి, కారం పొడి వేసుకోవాలండి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నిండా పసుపు వేసుకున్నానండి. సో ఈ మూడింటిని కూడా మనము చక్కగా కలుపుకోవాలండి. అసలు ఉండలు లేకుండా ఎక్కడ కూడా గడ్డ కట్టకుండా చక్కగా కలుపుకోవాలండి. కింద నుంచి మీదికి, మీది నుంచి కిందికి, ఇట్లా పైకి కిందికి కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇదంతా కూడా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఇది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఇట్లా పక్కన పెట్టేసుకోవాలండి. ఇవన్నీ కూడా కలుపుకొని నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెనం పెట్టేసుకోండి. పెనం పెట్టేసుకున్న తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ నిండా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులండి, ఈ మూడింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత వీటిని మనం చల్లారనిచ్చుకోవాలండి. చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇవి చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఇంకొక పాత్ర తీసుకున్నాను. పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మొత్తం కూడా వేడెక్కాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి 4-5 కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసి మనం పోపు పెట్టుకున్నాక దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇందాక మనం వేయించుకున్న ఉన్నాయండి ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ వీటన్నిటిని కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ వేసి ఈ పక్కన పెట్టేసుకోవాలండి. ఈ మిక్సీ జార్లో వేసుకున్న పౌడర్ అంతటి కూడా మనము ఇందాక మనం మామిడికాయ అది ఉంది కదండి తురుము, దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాం కదా, దాంట్లోనే ఇది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మొత్తం కూడా ఉండలు లేకుండా మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలండి మిశ్రమాన్ని. అసలు ఉండలు లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం తాలింపు కోసం అని చెప్పేసి ఆయిల్ వేడెక్కించుకున్నాం కదండి, దాన్ని చల్లార్చాక మనం దీంట్లోకి వేసుకోవాలండి. మొత్తం కూడా ఆయిల్ ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలండి. సో ఎప్పుడైనా సరే ఆవకాయ కానీ పచ్చడిలోకి మనం నిల్వ ఉంచుకోవాలంటే దాంట్లోకి ఉప్పు, కారం, ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలండి. ఆయిల్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటేనే కారం అనేది నిల్వ ఉంటుందండి. దాంతోపాటు ఉప్పు కూడా ఎక్కువ ఉండాలండి. కారం లేకుండా ఉంటుంది కానీ ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోవాలన్నమాట. ఉప్పు, నూనె ఎక్కువగా ఉండాలన్నమాట కారంలో. సో ఈ విధంగా కలిపేసుకొని నేను దీంట్లోకి ఈ తాలింపుని మొత్తం కూడా వేసుకుంటున్నానండి ఆయిల్. సో ఈ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఆయిల్ అనేది కొంచెం గరం ఉందండి, మీరు చల్లార్చినాక వేసుకోండి. ఓకే. సో నేను ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నానండి. అంతే అండి. ఈ విధంగా మొత్తం కూడా కలిపి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తినేసేయాలండి. అంతే అండి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. చాలా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోకి నెయ్యితో పాటు ఈ ఆవకాయ పచ్చడి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.